నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్కు మరో 5 టీఎంసీల నీటి సరఫరాకు సీఎం ఆమోదం. 25 ఏళ్ల అవసరాల మేరకు ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు నిర్దేశం. హైదరాబాద్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ విడుదల చేసిన ఏపీ సీఎం. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలన్న చంద్రబాబు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని పెట్టుబడిదారులకు పిలుపు. ఫార్ములా కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఈ నెల 6న విచారణకు రావాలని ఆదేశాలు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కు బెయిల్. ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశం. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ధర్నా. 10 ఏళ్లలో బడుగులకు బీఆర్ఎస్ చేసిందేంటో చెప్పాలని కాంగ్రెస్ ఎదురుదాడి. కరోనా తరహాలో చైనాలో మరో వైరస్ కలకలం. హ్యూమన్ మెటానిమోతో ఆసుపత్రిలో చేరుతున్న చైనీయులు. రాబోయే 25 ఏళ్లలో హైదరాబాద్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరానికి సరఫరా అవుతున్న 15 టీఎంసీలకు అదనంగా మరో 5 టీఎంసీల సరఫరాకు ఆమోదం తెలిపారు. గోదావరి ఫేజ్ 2లో భాగంగా నగరానికి మల్లన్న సాగర్ నుంచి తాగునీటి తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2050 నాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. జలమండలి బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారిగా జలమండలి అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం నగరంలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డిమాండ్, జలమండలి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 9,800 కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా 13,79,000 కనెక్షన్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని, ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి తీసుకొచ్చే ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినట్లు సీఎంకు వివరించారు. అయితే ఆ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ను నీటి వనరుగా ఎంచుకునే అంశంపై సీఎంతో అధికారులు చర్చించారు. ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలు, నీటి లభ్యత, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ నుంచే తాగునీటి సరఫరా చేయాలని సీఎం నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు నగర అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలు సరఫరా చేసుకునేలా చేసిన మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను జలమండలి అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిర్దేశించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయాలని ఆదేశించారు. నగరంలోని పాత మంజీరా పైప్లైన్లకు ప్రత్యామ్నాయంగా అధునాతన లైన్లు నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా డీపీఆర్లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజాపాలన పేరిట పలు ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని ప్రజలు, రైతుల నుంచి తీసుకున్న తర్వాత మళ్లీ దరఖాస్తులు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తుల పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకిచ్చిన పథకాల వివరాలను ఊరూరా జాబితాల రూపంలో పెట్టాలని డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పేరిట రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారని, ఇప్పుడు కొత్తగా రైతులు ప్రమాణపత్రం ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని ఆక్షేపించారు. రైతు బంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు. అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు.
చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం, ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు, వీళ్ళేమో రైతు యాచించాలి, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. 44 లక్షల ఎకరాలలో వండుతుంది, కంది 7 లక్షల ఎకరాల్లో వండుతుంది, మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది, అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం? రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రభుత్వమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశారో, రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చే సాయం జాబితాలు, బోనస్ ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం ఊరూరా జాబితాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీనాయని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం, చెప్పు సమాధానం. 1 ఎకరానికి 17,500 అయితే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. వరంగల్ రైతు డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని కేటీఆర్ సూచించారు. ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి, కొత్తగా తీసుకునే అవసరం లేదు. అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని. మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి. రైతులకు కూడా పిలుపునిస్తున్నాం, మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, నిలదీయండి, అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణ పత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. ప్రతి గ్రామంలో ప్రభుత్వ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరించడం అంటే పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలన్నీ ఉన్నప్పటికీ మళ్లీ అర్జీలు అడగడమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి పొంతనలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టుకోండి. నేను ఒకటే అడుగుతాను, గతంలో కూడా దరఖాస్తులు తీసుకున్నారు, ఎక్కడ పోయినా దరఖాస్తులను అడుగుతాను. అంతెందుకు ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. రైతు భరోసాకు దరఖాస్తులు అవసరం లేదు. ఇది కాలయాపన చేయడము, పథకాన్ని నీరుగార్చడము, అందరికి కాకుండా కొందరికే ఇచ్చేటువంటి పథకంలో తూతూ మంత్రం అనిపించుకొని ప్రచారం చేసుకుని సంబరాలు చేసుకోవడానికి ఉపయోగపడతా తప్ప రైతులకు మేలు జరగదని సందర్భంగా మనవిస్తాం. రైతులకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జనవరి 2వ వారంలో భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన కలెక్టర్లకు, తహసీల్దార్లకు రైతు సమస్యల మీద విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించాము. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాలుకు సిద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని నినదించారు. వచ్చే జనాభా లెక్కల్లో కులగణన సంపూర్ణంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయండి. అన్న మహేష్ అన్న, నేను ఛాలెంజ్ కు ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ గల్లీ నేను రెడీ. ఎక్కడికంటే అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి ఏంది, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉంటాం. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టాలనేటటువంటిది మొదటి తీర్మానంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో ఓ నినాదంతో ప్రజల్లో ఉండాలనే ఎజెండా తప్ప బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి బీఆర్ఎస్కు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ధర్నాపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
10 ఏళ్ల పాలనలో బీసీలకు ఏమీ చేయనందున కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కవిత ధర్నా చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు పాలించమని ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే గులాబీ పార్టీ నేతలు ఇష్టారీతిన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము ఆస్తులు అమ్ముకుంటుంటే బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఏటికేడు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ పార్టీని అన్న మంత్రి పొన్నం అప్పుడు కవిత ఎక్కడ పోయిందని మండిపడ్డారు. తాము బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రత్యేక కమిషన్లో అధ్యయనం చేయిస్తున్నామని తెలిపారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేసేలా కేంద్రంపై పోరాటానికి తమతో కలిసి రావాలని డిమాండ్ చేశారు. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారునంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర. మా పార్టీలో బలైన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? ఇవాళ కూడా ఆ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ ఎవరైనా కనీసం గుర్తుపడతారా? ఆ పార్టీలో బీసీలకు ఉన్న గొంతెంతో చెప్పగలుగుతారా? మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. కారు రేస్ కేసులో నిబంధనలు ఉల్లంఘించి ఎలా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు, మంత్రివర్గం ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండా నిధులు ఎలా బదిలీ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ జరిగిందనే కోణంలో కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఇదే కేసులో ఈడీ విచారణకు ఈ నెల 7న కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 50,000 రూపాయల 2 షూరిటీలు సమర్పించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయవద్దని నిర్దేశించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు ఇవాళ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట నియో పోలీసు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. మీ సైన్యం గురించి తెలుసుకోండి అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా సైనికాధికారులు హైదరాబాద్ గోల్కొండ కోట వేదికగా నిర్వహించిన మేళా విశేషంగా అలరించింది. మేళాను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ సైన్యం వాడే వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. సైనికులు నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్, పంజాబ్ రెజిమెంట్కు చెందిన సిబ్బంది విన్యాసాలను గవర్నర్ వీక్షించారు. సైన్యం గురించి యువత, విద్యార్థులు నేటి తరానికి అవగాహన కల్పించడం సహా వారు ఉపయోగించే ఆయుధాల గురించి తెలుసుకోవడం కోసం ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మేళాకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు సైన్యం వాడే ఆయుధాలు ఒకే చోట వీక్షించడంపై ఆనందం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమైన కోవిడ్ వైరస్ జన్మస్థలం చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానియో వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు సమాచారం. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి చైనా ఆరోగ్య విభాగం ఇప్పటికే ప్రజలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.